హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే నిద్ర లేచినాను. నాకు లేచినప్పటి నుంచి నాకు క్యారీలు చేసే పని కదా, పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా. చూసిండ్రా నేను ఏం చేస్తున్నాను? రైస్ అయితే పెట్టినాను, బాగా ఎక్కువగా మంటున్నాను. రైస్ అయితే పెట్టిన ఫ్రెండ్స్. ఇంకా రాగి జావ కూడా కాల్చలేదు ఈరోజు. దొండకాయ, టమోటా, గుత్తి వంకాయ చేస్తున్నాను. ముందుగా అయితే చాయ్ పెట్టుకున్నాను. ఇది తాగితే కానీ పని అయితే అవ్వదు. అమ్మ, నిద్ర లేచనే చాయ్ అయితే తాగుదామనే ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఇది ఒక మత్తు అనుకో, ఇది ఒక మత్తు. ఇది తాగితే కానీ ఈ మత్తు అనేది ఇడుస్తుంది. ఒళ్ళు బద్ధకం పోయి పని అయితే చక్కచక్క అయిపోతుంది. టైం అయితే ఇప్పుడు ఎంత అయిందో ఏమో ఫ్రెండ్స్, 6:30 అయిందో 6:10 అయిందో కానీ రైస్ అయితే లేస్తాను పెట్టేసి కొంచెం చాయ్ పెట్టుకున్నాను. చాయ్ తాగేసి కూరకు ఇప్పుడు రెడీ చేయాలి. ఓకేనా? మీరు లేచినారా ఫ్రెండ్స్? మీరు పిల్లలకైతే క్యారీలు చేస్తున్నారా? పల్లెలకైతే తప్పదు, టౌన్లో వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉండదు. చాయ్ తాగేసి తర్వాత దొండకాయ, గుత్తి వంకాయ కూర ఎలా చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్. హలో, చూడండి. దొండకాయ మన వంకాయలాగా గుత్తి వంకాయ కూర ఎలా చేస్తారంటే ఇలా చేస్తారు చూడండి. దొండకాయలు, ఎర్రగడ్డ, టమోటా అన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి. అందులో కావాల్సిన పదార్థాలు: శనగకాయ పప్పులు, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ధనియాల పొడి, మిరప్పొడి. ఇంతే ఫ్రెండ్స్. చింతపండు తగినంత, కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. మామూలుగా సరిపోయినంత అయితే నేనైతే మీడియం సైజులో వేసాను. బాగా ఒక నిమ్మకాయ సైజు అంత వేసేసినాను. చింతపండు కూడా నానింది. చింతపండు ఇవన్నీ ఇప్పుడు పౌడర్ పెట్టుకుంటాను. అందులో పసుపు, ఉప్పు కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందులో వేయలేదు, చూపిస్తాను. చూసారు కదా, శనగకాయ పప్పులు, ఎండు కొబ్బరి, పసుపు, కల్లుప్పు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ధనియాల పొడి, మిరప్పొడి ఇవన్నీ ఇందులోకి కావాలి ఫ్రెండ్స్. తెల్లగడ్డ, ఎర్రగడ్డ అయితే ఆల్రెడీ ఇంకా వలుసుకుంటాను. అన్నీ మిక్సీ జార్లు వేసుకొని బాగా పేస్ట్ పెట్టుకుంటాను. చింతపండు కూడా అందులోనే యాడ్ చేసుకొని బాగా అయితే పేస్ట్ పెట్టుకుంటాను. ఈ ముందు మెత్తగా పొడి అయిన తర్వాత చింతపండు వేసి వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ పట్టుకొని ఇవన్నీ శుభ్రంగా కట్ చేసుకొని ఇప్పుడు ముందైతే ఈ ఒలుసుకొని మిక్సీ జారలు అయితే అన్నీ వేసుకుంటాను. మళ్ళీ ఒకసారి చూడండి. ఇన్ని దొండకాయ మన వంకాయలాగా గుత్తి వంకాయ కూర చేయాలంటే దానికి కావాల్సిన పదార్థాలు ఇంతే ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయిపోతే కూర అయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఇవి అయితే ½ కేజీ కానీ ½ కేజీ గుత్తి వంకాయ చేస్తున్నాను పిల్లల క్యారీ. మా ఇంట్లో పిల్లలకైతే ఈరోజు గుత్తి వంకాయ చూడండి. అందులోకి కావాల్సినవి చూపించిన కదా ఫ్రెండ్స్. నేను చూపించిన పదార్థాలన్నీ ఈ విధంగా మిక్సీలో కచ్చాపచ్చగా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు కూడా అందులోనే యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి. ముందు పేస్ట్ పట్టు పెట్టుకొని తర్వాత అయితే కూరగాయలన్నీ ముక్కలు కట్ చేస్తాను. తెల్లగడ్డ, ఎర్రగడ్డ కూడా వేసేస్తాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా మొత్తం పేస్ట్ పెట్టుకున్నాను. చింతపండు కూడా వేసేసి అందులో నీళ్ళు అయితే ఉన్నాయి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ మన వంకాయలాగా 4 పచ్చాలుగా వంకాయ ఎలాగ వస్తాం అలాగా అన్నీ కట్ చేసుకొని కొద్దిసేపు ఆయిల్ వేయించుకొని ఈ మసాలా అయితే యాడ్ చేసుకొని కూర చేసుకోవడమే. ఈలోపు నాకు రైస్ కూడా అయిపోయింది. దించి పెట్టేసి ఇప్పుడు కాయలు అయితే కట్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, మసాలా అయితే పట్టి పెట్టినాను చూపించిన కదా. ఇప్పుడైతే ఇవన్నీ కొంచెం కల్లుప్పు వేసుకొని వాటర్లో నీళ్ళలో ఉప్పు వేసుకొని కాయలు కట్ చేసుకుంటే ఏ కాయలైనా బెండకాయ కానీ వంకాయ కానీ ఏదైనా ఫ్రెండ్స్, బెండకాయలు అంటే నీళ్ళలో వేయం కదా, నీళ్ళలో కడిగి వడేసుకొని వచ్చాము. కోస్తే కాయలు అనేది కన్నెక్కకుండా ఫ్రెష్గా బాగుంటాయి. చూడండి, ఇలా కాయ ఉంది కదా, ఇలా మొదలు పోయాలి, కొన కట్ చేయాలి. వంకాయ టైప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి, పూర్తిగా లేకుండా వంకాయ టైప్లో కొన మొదలు కట్ చేసి ఈ విధంగా. ఇందులో మసాలా కూడా చిన్నగా పెట్టేసి కూడా అన్నీ రఫ్ చేసి కూడా చేస్తారు ఫ్రెండ్స్. కానీ అవి చేయాలంటే ప్రాసెస్ చాలా అవుతుంది. నేనైతే ఈ నూనెలో వేసేస్తాను. వంకాయలోనే పెట్టను ఫ్రెండ్స్ మసాలా ఎక్కువ. పక్కన వంకాయ కూడా నేను అట్టి ఆయిల్ వేసేస్తాను, ఎందుకంటే మసాలా పెడితే ఎక్కువసేపు ఆయిల్లో ఉంటే మాడిపోతుందని. చూడండి ఈ విధంగా అన్నీ ఇప్పుడు కొద్దిసేపు వాటర్లో బాగా నానాయి కదా, అన్నీ తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకొని
ఇలా నీట్గా. ఇందులోనే మురికి పాడంతా కూడా నీట్గా పోతుంది. ఎందుకంటే ఉప్పేసి నీళ్ళల్లో వేస్తే కాయలు అయితే ఫ్రెష్గా వచ్చేస్తాయి. చూడండి ఎంత గలీజ్గా వచ్చేసింది చూడండి. ఆల్రెడీ ఒకసారి కాయలు కడిగినాను, మళ్ళీ కల్లుప్పులో పోసేసినాను. ఇది ఫ్రెండ్స్. అమ్మ పోతాయి నాన్న, మా చుట్టూ నాకు ఏదో పని పెడతా ఉన్నారు. ఏం లేదు గమనండి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసినాను. టమోటా, ఎర్రగడ్డ, కరింపాకు, ఇంతే ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు చక్కగా ఒకసారి మళ్ళీ మీరు చూడండి. నేను చేసిన విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కూర. ఇప్పుడైతే ఆయిల్ వేసినాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఫస్ట్ ఆవాలు వేస్తాను. ఇప్పుడు ఆవాలు చిట్టుపట్ట ఉన్నాక మనం కట్ చేసి పెట్టుకుని ముక్కలన్నీ ఎర్రగడ్డ, టమోటా, కరివేపాకు అన్నీ కూడా వేసేసిన. ఆవాలు, ఎండుమిర్చి తర్వాత వేసిన ఫ్రెండ్స్. చూడండి చక్కగా ఉంటాయి. చూడండి చక్కగా వేగిపోతుంది. ఎర్రగడ్డ, టమోటా బాగా మెత్తగా వేగాలి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే బెండకాయలు కూడా ఇందులో వేసి కాసేపు మగ్గనియాలి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత చూడండి మసాలా కూడా అంతా అందులో తీసి ప్లేట్లో వేసి పెట్టుకున్నాను. మిక్సీ గిన్నెలో వాటర్ కడిగి పెట్టుకున్నాను. నేను ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం ఏమి ఉప్పేసి కాయలు కోసేసి అటు చెప్పడం లేదు. నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక అలవాటు. వంకాయ కానీ, ఉల్లగడ్డ కానీ ఏదైనా కూరగాయలు నీట్గా కడిగి కొంచెం కల్లుప్పేసి వాటర్లో అందులో వేసుకుంటాను. నీట్గా బాగా ఫ్రెష్గా వస్తాయి. కొద్దిసేపు ఎక్కువసేపు లేకపోయినా 3 నిమిషాలు 4 నిమిషాలు అలా ఉప్పు నీళ్ళలో నానినా కూడా కూరగాయ అనేది నీట్గా వస్తుంది అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా అదొక అలవాటు. అందుకనే చెప్తున్నాను మీకు కూడా. ఉప్పు నీళ్ళలో కూరగాయ కోసేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది, బాగా కూడా ఉంటుంది నీట్గాను. మనకి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కదా ఫ్రెండ్స్ ఆ కూరగాయలు, అవి మనం తెచ్చుకొని తింటాం కాబట్టి ఫస్ట్ వాటర్లో క్లీన్ చేసి ఆ విధంగా ఉప్పు నీళ్ళలో మీరు కూడా ఖచ్చితంగా నానేస్తుంది, బాగుంటుంది. చూడండి టమోటా, ఎర్రగడ్డ అయితే ఆల్మోస్ట్ ఇంక ఇప్పుడు దొండకాయలు అయితే యాడ్ చేస్తాం. అంతకంటే ముందు ఒక సీక్రెట్ రెసిపీ అయితే వేయాలి. ఇప్పుడు ఈ బెల్ల ఎందుకో ఫ్రెండ్స్, ఏ కూరలైనా నేను అదైతే ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఏంటి ఆ బిళ్ళ అంటారా? ఇది మీకు ఎన్నిసార్లు చూపించినాను కదా. ఇవి అయితే డిమార్ట్లో కూడా ఉంటాయి. 2 బిళ్ళలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. అగ్గిపెట్టలాగా ఉంది కదా, వేసి 25 రూపాయలు 2 బిళ్ళలు వచ్చి. నేనైతే చికెన్లో కానీ, మటన్లో కానీ, పులుసు కూరలో కానీ ఖచ్చితంగా వేస్తాను. ఏ పులుసు కూర అయినా, మునక్కాయ కానీ, వంకాయ కానీ, ఏదైనా బీన్స్ కానీ, మొట్టికాయ కానీ పులుసు కూరలో ఖచ్చితంగా ఒక బిళ్ళ వేసుకుంటాను. చికెన్లో వేస్తా, బిర్యానీలో కూడా వేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఒక ముక్క వేస్తే చాలు. ఎంత టేస్ట్ వస్తుందంటే అంత టేస్ట్ వస్తుంది. కూర చాలా బాగుంటుంది. అందుకని అదైతే ఖచ్చితంగా అయిపోతాను, తెచ్చి పెట్టుకుంటాను, వేసుకుంటూ ఉంటాను. బాక్స్ తెచ్చుకుంటా ఫ్రెండ్స్. బాక్స్ సుమారుగా దండిగా ఉంటాయి. చూస్తున్నారు కదా, కొద్దిసేపు ఇలా నల్ల మసాలా వేస్తాను. ఆ కాయలు మగ్గే లోపల ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, మా ఆయనకి రాగిజావ కాస్తాను. చూడండి కొన్ని వాటర్ వేసి కల్లుప్పేసి గ్యాస్ మీద పెట్టేస్తాను. ఇప్పుడు రాయి పిండి వాటర్లో వేసి కలిపి వస్తాను. చూడండి ఫ్రెండ్స్, రాయి పిండి ఇలా కలుపుకొని రాగిజావకి వేస్తే వంట కట్టకుండా నీట్గా వస్తుంది. లేకపోతే పొడి వేసుగా వాటర్ వేసినామనుకో వంటలు కడతాయి, బాగున్నది. ఇప్పుడైతే చూడండి రాగిజావ. ఇప్పుడు కొద్దిసేపు దగ్గరే ఉండి స్టవ్ దగ్గర కొంచెం చిక్కబడే వరకు ఇలా కలబెట్టుకుంటా ఉన్నామనుకో, తర్వాత 2 నిమిషాలు ఒకసారి కలబెట్టినా కూడా ఏం కాదు. ఇప్పుడు కానీ పోసేసి పక్కకు పోతే అంతా ఇప్పుడు మనం కలిపి పోసిన రాయిపిండి అంతా వంటలు అంతా ఒక గడ్డలాగా కట్టేస్తుంది. ఇప్పుడే ఫ్రెండ్స్ ఒక 2 నిమిషాలు ఇలాగే కలబెట్టుకుంటూ ఉండాలి. ఈ లోపల ఇవి కూడా బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా వేయాలి. చాలు, ఈ మాత్రం మగ్గితే చాలు. ఆయిల్ చూసారు కదా. ఇప్పుడు ఈ ఆడుకునే పేస్ట్ ఈ పేస్ట్ ఒకసారి ఒక 2 నిమిషాలు ఈ పేస్ట్ అలా కలగ చేసుకొని తర్వాత మనకు తగినన్ని
వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేస్తే ఒక 2 విజిల్కు 3 విజిల్కు కూర అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, మసాలా కూడా కొద్దిసేపు ఉండిచ్చేసి మసాలా కొంచెం పచ్చివాసన వేలా అలా ఏం చేసి వాటర్ అయితే వేసినాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను. సూపర్ టేస్ట్ నా ఫ్రెండ్స్. ఉప్పు కూడా కరెక్ట్గా దక్కింది. ఇలా నీ వాటర్ వేసుకొని అన్నీ కలబెట్టుకున్నాక ఒకేసారి అందాజుగా ఉప్పు వేయలేని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఉప్పు ఒకసారి చూసుకొని తక్కువ ఉంటే ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకంటే ఏం వేసేది లేదు. కూర అయితే 3 విజిల్కి అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, రాగి జావ అయితే చక్కగా కాగింది. చూడండి ఎంత బాగా కాగింది. ఇలా కాగాలి, వంటలు కట్టకుండా పిండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి రాగి జావ అయితే. ఇప్పుడు కూర అటుపక్క పెట్టేసిన దోసపిండి పెట్టాం ఫ్రెండ్స్. ఈరోజు పిల్లలకు ఎగ్ దోశ కావాలంట. గుడ్లు అయితే ఇప్పుడు ఉంటాయి ఫ్రెండ్స్ ఇంట్లోనూ, తెచ్చి పెట్టుకుంటాను. ఒకవేళ లేట్గా లేచినా కూడా అన్నం చేసి కోడిగుడ్లు ఫ్రై చేసినా కూడా అన్నంలోకి వేసుకొని వెళ్ళిపోతారు మా పిల్లలు. అందుకని గుడ్లు కారం ఎగ్ దోశ వేసిస్తా పిల్లలకి. అలా కూర అయిపోతుంది. క్యారీలు పెట్టేసి నేనైతే పాలు తీసుకొని పోవాలి ఫ్రెండ్స్. నాకు ఈ గేదెలు లేను, లేకపోతే నాకు అంత ఇబ్బంది ఉండదు. చూడండి ఎంత పొద్దుకిందో చూడండి. పాలు అయితే ఇప్పుడు అందరూ తీసేసింటారు, నేనే లేటుగా చేసేది. చూడండి పిల్లలు క్యారీ చేయాలి, పొద్దున్నే ఎంత ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు పని నిద్ర లేస్తానే పోయి దగ్గరికి వస్తా, కసు దోశ వాకిట్లు వేసి ఇంకా కొన్ని టీ పెట్టుకొని ఇంకా టీ అప్పుడు కానీ ఆ టీ తాకపోతే ఇంకా అసలు 10 వరకు కూడా తాగలేను. 10 గంటలప్పుడు ఎండకి ఏం టీ తాగుతా ఫ్రెండ్స్. అందుకే ఎన్ని పనులు ఉన్నా కూడా టీ అయితే తాగేస్తాను. తర్వాత అన్నం చేయాలి, కూర చేయాలి, టిఫిన్ చేయాలి, వాళ్ళు క్యారీలు పెట్టాలి, ఆయనకైతే రాగి జావ చేయాలి. ఎన్నోలే ఫ్రెండ్స్ నా పనులు నాకు. చూసారా ఫ్రెండ్స్, ముగ్గురికి 3 ఎగ్ దోశలు. చిట్టలు కూడా నాకు కూడా లేదా ఎగ్ దోశ తినింది. సంజుకి ఒకటి, తాప్సికి ఒకటి, చిట్టలకి ఒకటి. ముగ్గురికి 3 గుడ్డు దోశలు వేసినాను. సంజుకి ఇంకొకటి కావాలంటే మళ్ళీ వేస్తున్నా ఫ్రెండ్స్. సంజు ఒక్కడే 2 వేయించుకుంటాడు, వాళ్ళు ఒక్కొక్కటి తింటారు. కూర కూడా 2 విజిల్లు వచ్చినాయి, ఇంకొక విజిల్ వస్తే ఆఫ్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది కూర, పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడైతే పిల్లలకి క్యారీ చేసేస్తాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు క్యారీకి అయితే ఇష్టంగా తింటారు. తాలింపు చేస్తే కూడా ఇట్ట చేస్తేనే తింటారు బాగా. నేనైతే మా పిల్లలకి ఈరోజు చూడండి దొండకాయ గుత్తొంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చూస్తారా, నా పని అయిపోయింది ఫ్రెండ్స్. 7:30 అయితే నేను పోయి పాలు తీసుకోవాలి. చూడండి దొండకాయ కూర, రైసు, తినడానికి స్నాక్స్, చెకోడీలు పెట్టాను, బాటిల్స్ నీళ్ళు పెట్టాను, 2 కట్చీపులు పెట్టాను, ప్లేట్లు. ఇప్పుడైతే ఎన్ని బ్యాగ్లో సర్దేసి నీట్గా నేనైతే పాలు తీసుకోవడానికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. చూసినారు కదా దొండకాయ గుత్తి వంకాయ కూర ఎలా చేసినానో. మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా నేను ఎలా చేసినాను ఆ విధంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మా నాగదారా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.